ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ అంటే చేపట్టబోతోన్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గత కొద్ది రోజులుగా సీఎం దీన్ని నేరుగా పర్యవేక్షిస్తున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అలాగే కీలకమైన న్యాయవాదులతో అందరితో కూడా భేటీ అయ్యారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత నిన్న దాని మీద సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరిస్తూ మీరు వేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోండి, ఎందుకంటే ఇందులో మహారాష్ట్ర కర్ణాటక కూడా పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఇందులో సివిల్ సూట్ దాఖలు చేసుకోండి అని ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇనివే డిస్మిస్ చేయడం కన్నా కూడా విత్డ్రా చేసుకోమని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. సో అది తెలంగాణ ప్రభుత్వం ఏదో వెనక్కి తగ్గిపోయిందనో ఆంధ్రప్రదేశ్కి ఇది గెలుపనో చెప్పడానికి కూడా లేదు. కానీ ఏదైతే డిపిఆర్కి ముందే అసలు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పిఎఫ్ఆర్కి సంబంధించి ఏదైతే ఒక ప్రయత్నం జరుగుతోందో ఆ దశలోనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కానీ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ దీన్ని డిస్మిస్ చేసుకోమని చెప్పి సివిల్ సూట్కు మాత్రం మీరు వేసుకోవచ్చని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాని మీద కీలక రివ్యూ చేస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్లాలని. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇది ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టకూడదు ఆంధ్రప్రదేశ్, దీని మీద మేము ఏం చేయబోతున్నాం అని చెప్పారు. కానీ గత కొద్ది రోజులు ముందుకెళ్తే లెస్ దెన్ వీక్ తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ నీటి వాటాలకు సంబంధించి ఈ జల వివాదాల విషయంలో ఈ న్యాయ వివాదాలు లేకపోతే ఇంకొకటో అవసరం లేదు, దీన్ని రాజకీయం చేయకుండా ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం, సమస్యకు పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని ఇద్దరు చాలా సుహృద్భావ వాతావరణంలో బహిరంగంగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడే అన్నారు. సో ఆ తర్వాత మరి ఒక ప్రయత్నం కూడా ఎందుకు జరగట్లేదు? మళ్ళీ ఇప్పుడు సివిల్ సూట్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం అనుకోవడానికి కారణం ఏంటి? ఇందులో మహారాష్ట్ర కర్ణాటక పార్టీలుగా ఉన్నా ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక పరిష్కారం వస్తే అప్పుడు ఆ రెండు రాష్ట్రాలతో కూర్చుని మాట్లాడటమా, లేకపోతే వీళ్ళిద్దరూ ఉమ్మడిగా వాళ్ళ మీద ఏమన్నా పోరాటం చేయడమా నీటి వాటాల కోసం అనేది ముందుకెళ్ళాలి. కేంద్రంలో కానీ లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ బయట మాట్లాడుతుంది అదే. కానీ ఇందులో ఏది డామినేట్ చేస్తోంది? ప్రతిపక్షాల ప్రెషరా? ఇప్పుడు దీన్ని హరీష్ రావు చాలా సీరియస్గా కామెంట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా నిర్ణయం వచ్చేలాగా మీరు విచారణార్హత లేని పిటిషన్ వేశారు కాబట్టి సుప్రీంకోర్టు వెనక్కి తీసేసుకోమంది, అది మీరు ద్రోహం చేయడం కాదా తెలంగాణకు అని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వాళ్ళకి నీళ్లు ఇచ్చేయాలని నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారు. చివరి నిమిషం వరకు శ్వాస వరకు తెలంగాణకి ఇంత అన్యాయం జరిగితే ఊరుకుంటానా తెలంగాణ ముఖ్యమంత్రిగా, ముందు నా రాష్ట్రం నా ప్రజల తర్వాత ఏదైనా అని. ఎంత చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినా రాష్ట్ర హక్కులు కాదనికి ఏపీకి దారాదత్తం చేసే అంత రాజకీయం ఆయన చేయడు కదా. అది ఆయనకి పొలిటికల్గా ఎంత ఇబ్బందో ఆయనకి తెలియదా? కానీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అదే కౌంటర్ వినిపిస్తోంది. ఇప్పుడు హరీష్ రావు కూడా నిన్న సీరియస్గా దీని మీద ఎలిగేషన్స్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ నల్లమల సాగర్ వల్ల తెలంగాణకి ఏమిటి నష్టం? ఇప్పుడు మేము దిగువన ఉన్నాం, ఎగువను మీరు గతంలో కాళేశ్వరం కట్టినప్పుడు మేము అడ్డుపడలేదు కదా, మీరు కట్టుకున్నారు. అలాగే మేము పోలవరం నుంచి లింక్ ప్రాజెక్ట్ నల్లమల సాగర్ కట్టుకుంటున్నప్పుడు అంటే ఏటా 2,500 నుంచి 3,000 టీఎంసీల నీరు ఫ్లడ్ వాటర్ సర్ప్లస్ వాటరు సముద్రంలో కలిసిపోతుంది. అందులోంచి ఒక 200 టీఎంసీలు ఒడిసి పట్టుకుని మేము మా నదులు పారించుకుని మా పొలాలకు పారించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, దాన్ని ఎందుకు మీరు అడ్డుకోవాలి? కావాలంటే మీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకెళ్ళండి అని కూడా చెప్పి అన్నారు. అంటే పాజిటివ్ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే మాట్లాడారు. కానీ మధ్యలో ఈ న్యాయ వివాదాలు ఎందుకు? అలాగే దీన్ని లైవ్లో ఉంచాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పుడు నిన్నగాక మొన్న మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తున్నారు, గగ్గోలు పెట్టారు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్నప్పుడు అన్ని గాలికి వదిలేశాడు, ఒక ఎకరాకు కొత్తగా సాగునీరు తెచ్చింది లేదు, 1,00,000 మందికి తాగునీరు ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు రాజకీయం చేయడానికి బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు దోస్తీ చాలా బాగుండేది కదా, అప్పుడు మరి ఎందుకు ఈ సమస్యలు పరిష్కారం చేయలేదు? మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షాల్లోకి వెళ్ళాక దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ప్రతిపక్షాలుగా ఏం చేయాలో సలహా ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఎత్తుకోవడమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అది కృష్ణా జలాలకు సంబంధించి. అంటే క్లియర్గా ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. విభజన తర్వాత ఇంకా అలొకేషన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
సరే ఈలోపు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు కట్టుకోకూడదు అంటే అక్కడ కాళేశ్వరం కట్టారు, సరే అది వివాదాల్లో ఉంది. ఇప్పుడు పోలవరం ఆల్రెడీ జరుగుతోంది, దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఎక్స్టెన్షన్ పోలవరం టు నల్లమల సాగర్ లింక్, అంతకుముందు బనకచర్ల పేరు మార్చారు నల్లమల సాగర్ లింక్. సో మరి ఇక్కడ ఎందుకని ఈ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు? ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? లేదా ఈ అగ్గి రాజుకుంటూనే ఉంటే అందులో చలి కాచుకోవడానికి రాజకీయం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? వాళ్లే జగడమే కావాలనుకుంటున్నారా అనేది మాట్లాడదాం. ఇలా ఉండగా మరోవైపు అపెక్స్ కౌన్సిల్కే నీటి పంపిణీ అప్పగించాలని కూడా తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. అలాగే పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ తయారీ నిలువరించాలని, నాగార్జున సాగర్ నిర్వహణ పర్యవేక్షణ తమకు అప్పగించాలని కూడా ఇలాంటి డిమాండ్లు పెడుతూ రాశారు. అంటే ఒకటి అడగచ్చు, ఎలా ఉంటే బాగుంటుంది అనేది అపెక్స్ కౌన్సిల్ ముందు మాట్లాడుకోవచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో సుహృద్భావ వాతావరణంలో కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇవన్నీ అలాగే ఉంటాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, గోదావరి బోర్డు ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉంటాయి, దాని ప్రకారం అవార్డులు ఉంటాయి, ఇప్పుడుకున్న నీటి వాటాలు ఎలాగూ ఉన్నాయి. సో దీన్ని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోవడానికి కారణం ఏంటి? నిజంగా ఇది అంత ఇంపాసిబుల్ టాస్కా? మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ యాదవ్ జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు, అలాగే అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు, బాలరాజు గారు, చరణ్ గారు. చరణ్ యాదవ్ గారు, ఒకటి ఇప్పుడు సరే సుప్రీంకోర్టు సూచనలతో మీరు రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు, సివిల్ సూట్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రివ్యూ కూడా ఉంది. సో బట్ నా పాయింట్ ఏంటంటే, తాజాగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడుకోవడం అంటే బహిరంగంగా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతూ ఇందులో ఇద్దరం రెడీగా ఉన్నాము, కూర్చుని మాట్లాడుకుందాము, పరిష్కారం దిశగా వెళదాము, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కావాలి, ఎవరి ప్రయోజనాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, దిస్ ఈజ్ నాట్ ఏ కాంప్రమైజ్, బట్ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్లా కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఈ సివిల్ సూట్లు, కోర్టులు అవసరం అంటారా? సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, 3 మార్గాలు సూచించింది. 3 మార్గాలు సూచిస్తూ చాలా స్పష్టంగా ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత పోలవరం నిర్మిస్తూ, అదేవిధంగా పోలవరం కావచ్చు, బనకచెర్ల కావచ్చు, దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి నిబంధన ఆధారంగా మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆర్టికల్ 32 కాకుండా 131 కింద మీరు ఆర్టికల్ 130 కింద సివిల్ సూట్ దాఖలు చేస్తే మేము వాదనలు ఇద్దామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 32 ఆర్టికల్ కింద ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొత్త ట్రిబ్యునల్ కావాలంటే మీరు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి 2021లో అప్పటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కావచ్చు, నాటి సీఎం కేసీఆర్ గారు చెప్పిన తర్వాత దాన్ని కొంత ఆలస్యం చేయడం, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎందుకు సుప్రీంకోర్టు కావచ్చు, అదే కేంద్రంలో ఉన్నటువంటి కొత్త ట్రిబ్యునల్ కావాలంటే విత్డ్రా చేసుకొని చెప్తే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనల ఆధారంగా మాత్రమే ఆర్టికల్ 32 కాకుండా 131 కింద అదేవిధంగా సివిల్ సూట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా నిపుణులతో చర్చించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విషయం అనేది చాలా స్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు. అదే కాకుండా మొన్న ఆంధ్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది, అదే కాకుండా తెలంగాణ కూడా వాదన వినిపించిన పరిస్థితి మనం చూసినాం. 3 పరిష్కార మార్గాలు చూసింది. ఒకటి, ఏదో సివిల్ సూట్ దాఖలు చేసినా మీరు వాదన వినిపించండి, లేకపోతే మీరన్నా కూర్చొని పరిష్కరించుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఉన్నది, 12 మంది కమిటీతోటి కేంద్రము ఈ జల వివాదాల పరిష్కారం కోసం కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన, తెలంగాణ నుంచి 4 మంది, ఆంధ్ర నుంచి 4 మంది, కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖలో పనిచేసే అధికారులతో 12 మందితో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి, ఆ కమిటీ ముందన్నా మీరు వాదనలు అదేవిధంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అదే కాకుండా గతంలో కూడా కేసీ గారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకొని ప్రగతి భవన్ లో మాట్లాడుకున్నారు. వీరు రాయలసీమ పోయి రోజమ్మ దగ్గర రాయలసీమ రత్నాల సీమ చేసిన వారు మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ లింక్ కనెక్ట్ చేసి
ఏకంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ గారు చాలా చేస్తా ఉంటే చాలా సీరియస్ గా ఆరోపణలు చేశారు నేను హరీష్ రావు ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు వీరు కావాలని విచారణ అర్హత లేని పిటిషన్ వేశారు అని. సార్ మరి అట్లంటే మరి మీరు ఆ రోజు విచారణ అర్హత పిటిషన్ మీరు కూడా ఇచ్చిన మరి చెప్పండి. మీరెందుకు కొత్త ట్రిబ్యునల్ కావాలంటే ఖచ్చితంగా ఉన్న కేసులు విత్డ్రా చేసుకోని చెప్పేసి గజేంద్ర షెకావత్ గారు చెప్పిన తర్వాత మీరు ఎందుకు విత్డ్రా చేసుకుని మరి అదే మీరు చేసింది అదే అయితే మేము చేసింది కూడా అదే అనుకోండి. మరి మీరు రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఫాలో అవుతామా, హరీష్ రావు గారు చెప్పింది ఫాలో అవుతారా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు నిబంధనలు ఫాలో కావాల్సిన అవసరం లేదు దేశంలో ఎవరైనా కూడా. ఇప్పుడు చరణ్ గారి ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒకటి దీన్ని కూర్చుని చంద్రబాబు నాయుడు వారితో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చుని వివాదం దాన్ని సమస్య పోయేలా పరిష్కరించుకోవడానికి ఏమిటంటే పొలిటికల్ ప్రెజర్ ఏమన్నా మీ మీద ఎక్కువ పనిచేస్తుందనా? ఆల్రెడీ వాళ్ళు లింకులు పెట్టి మాట్లాడుతున్నారు, ద్రోహం అంటున్నారు, లేకపోతే నీళ్ళు అప్పచెప్పేస్తున్నారు అంటున్నారు. ఇంకా దీన్ని ఒక ఎమికబుల్గా కూర్చుని మాట్లాడుకుంటే దానికి మరింత బలం వస్తుందని కోర్టులో పోరాటం చేయాలనుకుంటున్నారా? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వము చాలా స్పష్టంగా, ఎందుకంటే మీరు చూసి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కావచ్చు అదేవిధంగా అధికారులతో చాలా సార్లు సంప్రదింపులు జరిగిన మాట వాస్తవం. దానిలో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ కావచ్చు ఆంధ్ర భవన్ సంబంధించిన సమస్య 10 సంవత్సరాలకి అపరిష్కృతంగా ఉన్నా కూడా అది మధ్య మార్గంగా అది డివైడ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆ ఇష్యూ కూడా. మిగతా అంశాలు కూడా పరిష్కరించుకోవాలి, ఎందుకంటే 9th and 10th షెడ్యూల్ లో చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కోర్టులని చూస్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ గారు కోర్టు వేరు, తర్వాత అవి పరిష్కారం కాలేదు. కోర్టులో వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నంలో ఆనాడు వెనకకి తీసుకుంటే కేసు వెనకకి తీసుకోకపోవడం కూడా కొన్ని సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే. ఆ ట్రిబ్యునల్ లో సమర్థవంతమైన వాదనలు వాళ్ళు నిలిపేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా నల్లమల సార్ విషయంలో కావచ్చు అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు కూడా ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ముంబై వెళ్ళి సీనియర్ న్యాయవాదులతో భేటీ కోసం వెళ్ళారు కదా 4వ తారీఖు అనుకుంటా, జనవరి 4న. సార్ సీనియర్ న్యాయవాది కాదు, ఇక్కడ సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ స్టేట్ లీగల్ కౌన్సిల్ ఓరాను కూడా నియమించుకున్నాం. అదేవిధంగా అభిషేక్ మను సింగ్ గారు కావచ్చు, అదే కాకుండా సాత్విక్ సీనియర్ అడ్వకేట్, 3 అడ్వకేట్లు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి నెల 2 సార్లు సుప్రీంకోర్టు పోయి తనే స్వయంగా ఆ కేసులకు అటెంప్ట్ అవుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగా పరిష్కరించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. వాళ్ళ అపెక్స్ కమిటీలో సమావేశాలకు పోతానికే కేసీఆర్ గారు ఆనాడు పోలేక ఒకటేసారి విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పించే వరకు 299 కృష్ణా జలాలని చెప్పి వాళ్ళే సంతకం పెట్టి వచ్చిపోయారు. అదే కాకుండా మీరు చూస్తున్న మన అసెంబ్లీ సమావేశాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలి, కృష్ణా జలాల విషయం కావు గోదావరి జలాల విషయం చర్చ పెట్టంటే పెడతామని చెప్పినాం. కేసీఆర్ గారు అసెంబ్లీ రాలేదు, పిల్లలు చూసుకుంటారని చెప్పి పిల్లలు ఇద్దరు బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. మేము కృష్ణా జలాలు మాట్లాడితే హరీష్ రావు గారు గోదావరి జలాలు, ఎందుకంటే కృష్ణా జలాల్లో చేసిన తప్పులన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఆ తప్పులు కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుంది కాబట్టి అసెంబ్లీ బైకాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. బాలరాజు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్షన్ మాట్లాడే వినే ముందు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నష్టం కాదని చెప్తున్నారు, దాని గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు. అంతకన్నా ముందు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది పోలవరం నల్లమల సాగర్ ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళకూడదు అనే స్థాయిలో ఫిజిబిలిటీ రిపోర్ట్ కానీ డిపిఆర్ కానీ ఏది రెడీ అవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని మీరు ద్రోహం అని లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎలా అంటున్నారు హరీష్ రావు గారు? సార్ ముందుగా ఋషి గారు మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి యజమాన్యానికి అడ్వాన్స్ గా సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు. ప్యానెల్లో పెద్దలకి శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి మరి నమస్కారం. మరి ఋషి గారు మేము చెప్పేది ఒకటే అండి, ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకుండా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు నడిచే పరిస్థితి లేదు. ఒకవైపు బీహార్ కావచ్చు నితీష్ కుమార్, ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇలా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐసత్ను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు యొక్క పరపతిని ఉపయోగించుకొని ఏదైతే గోదావరి సంబంధించిన ట్రిబ్యునల్స్ ఏదైతే ఉన్నాయో గోదావరి జలాల్లో తెలంగాణకి ఎంత వస్తుంది, అదేవిధంగా ఆంధ్రాకి ఎంత వస్తుందో తేల్చమని చెప్పండి. తేల్చిన తర్వాతకి ఎవరి వాటలు వాళ్ళు పంచుకుంటాం, ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటాం అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ తెలియజేస్తుంది. రెండోది కృష్ణా ట్రిబ్యునల్స్ మీరు చూస్తూనే ఉన్నారు సార్, 1970s లో వేసినటువంటి కృష్ణా ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్, అదేవిధంగా 2004లో వేసినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అంటే 2 ట్రిబ్యునల్స్ ఇప్పుడు కృష్ణా మీద వేసినారు. రెండవ ట్రిబ్యునల్ ఏదైతుందో 2004లో వేసింది సార్, అంటే ఇవాళ 2025 సార్.
61 ఏళ్ల వయసు ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ గారు ఈ రోజు 86 ఏళ్ల వయసు వచ్చిండు, కానీ నీటి వాటాల పంచాయతీ ఇంకా తేలలేదు. కాబట్టి ఈ ట్రిబ్యునల్స్ ఏదైతే వేసిండ్రో ఆ ట్రిబ్యునల్స్ కావచ్చు, కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కావచ్చు, కేంద్ర జలవనరుల సంఘం కావచ్చు, అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది. కేంద్రం దగ్గర నుండి పరపతులు ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. బాలరాజు గారు మీరు చెప్తున్నట్టు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే కేంద్రంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మొదట్లో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగానే మంచి సంబంధాలే ఉన్నాయి. మరి అప్పుడు కూడా ఎందుకు పరిష్కారం చేసుకోలేదు? అప్పుడు కూడా మీరు అపెక్స్ కౌన్సిల్ భేటీలకు హాజరయ్యారు. ఆ రాష్ట్రానికి మీరు వచ్చారు, ఈ రాష్ట్రానికి ఆయన వచ్చారు. సార్ 2014లో కూడా రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు మోదీ గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో సైక్యతతో ఉన్నారు. ఈ రోజు కూడా మాకేం దుష్మన్ సార్, మాకు తెలంగాణ నీటి విషయంలో జరుగుతున్న పేచీ తప్ప ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు పేరు చేస్తారా? చంద్రబాబు నాయుడు చూపించకుండా రాజకీయం చేస్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ సైక్యత ఉందని, టీడీపీకి బీఆర్ఎస్ సైక్యత లేదని కాదు మా వాదం. అక్కడ మా వాదం, మా విధానం, మా ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి కృష్ణా జలాల్లో కావచ్చు, గోదావరి జలాల్లో ట్రిబ్యునల్ అవార్డ్స్ తేలకుండా ఎవరు కూడా కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త నీటి వినియోగం కానీ చేయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఒకవేళ అటువైపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేస్తున్నప్పుడు మేము అడ్డుకున్న మాట వాస్తవం. సుప్రీంకోర్టు పోయిన వాటి జల సంఘానికి మరియు కేంద్ర మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. స్టే వచ్చిన మాట వాస్తవం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉందని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆ రోజు 6,500 కోట్లతోటి పనులు ప్రారంభిస్తుంటే, అదేవిధంగా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల యొక్క లైనింగ్ ని పూర్తి చేస్తా ఉంటే మేము ఊకున్నామా సార్? మాకు కావాల్సింది నీటి జలాల యొక్క వివాదం ఏదైతే ఉందో తెలంగాణకు రావాల్సిన నీటి వాటర్ రావాలనేది మా విధానం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా మా విధానం ఒకటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే 2-3 సందర్భాల్లో కాళేశ్వరం కడుతున్నప్పుడు నేనేం అడ్డుకోలేదు కదా, ఎగువన కాళేశ్వరం కడుతున్నప్పుడు నేను అడ్డుకోలేదు. ఇవాళ దిగువన వరద జలాలు సర్ప్లస్ వాటర్, ఫ్లడ్ వాటర్ కోసం మేము 200 టీఎంసీలు కట్టుకుంటామంటే ఏం నష్టం మీకు అని అడుగుతున్నారు. మేమేమో నష్టం అంటున్నాం అంటే నీటి కేటాయింపు తేలిజాం కట్టుకోండి మీరు. కేటాయింపులకు సంబంధం లేదు కదా. కాదు, ఎలకేషన్ వాటర్ కాదు కదా బాలరాజు గారు, ఇది ఎలకేషన్ వాటర్ కాదు, ఫ్లడ్ వాటర్ కదా. ఫ్లడ్ వాటర్ ఎవరు చెప్తారు సార్? ఎవరు నిర్ణయిస్తారు? అది కాదు కదా, ట్రిబ్యునల్ నిర్ణయించాలి. ప్రతి ఏడు 2,500 నుంచి 3,000 టీఎంసీలు నీరు సముద్రంలో పోతే ఓకే, 200 టీఎంసీల కోసం ఏపీ కట్టుకుంటారంటే అభ్యంతరం ఏంటి? రిషి గారు స్పష్టంగా ఏపీ అంటారు చెప్తాను, ఇలా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వరద జలాలేంటి, నికర జలాలేంటి, కేటాయింపు జలాలు ఏంటి అనే అంశాన్ని తేల్చాల్సింది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కాదు. ట్రిబ్యునల్ తేల్చాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నారవారిపల్లెలో అద్భుతంగా వారి కుటుంబంతో ప్రతి సంవత్సరం చేసుకుంటారు. వారికి బీఆర్ఎస్ పార్టీగా శుభాకాంక్షలు, మాకేం పేసీ లేదు. వారికి ఉన్న పరపతులు ఉపయోగించుకొని గోదావరి జలాల కేటాయింపుల్ని, కృష్ణా జలాల కేటాయింపుల్ని చేయాలనేది, చేయించాలనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కేటాయింపులు జరగకుండా కొత్త ప్రాజెక్టులు గాని, అదే విధంగా కొత్త డిపిఆర్ రూపొందించడం కానీ దీని మీద నేను ఏపీ వాదన తీసుకుంటా. ప్రభుత్వము శ్రీనివాస్ రెడ్డి గారు బ్రేక్ తర్వాత దగ్గరకు వస్తా. కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు కట్టడానికి వీలు లేదు. పాయింట్ నెంబర్ 1 మీరు ఎలా నిర్దేశిస్తారు 2,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని? పాయింట్ నెంబర్ 2 కావాలంటే ఇప్పుడున్న వాటాలు వాడుకుంటూ కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని కట్టుకోండి. కానీ కాళేశ్వరానికి విషయంలో కూడా అనుమతులు లేనప్పుడు నేను అడ్డుకోలేదని, ఎగువను సరే కట్టుకుంటున్నారు, నీటిని వాడుకుంటే నేనే అడ్డుకోలేదు, ఇప్పుడు ఎందుకు కట్టుకుంటున్నారనేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఉపసంహరించుకుని సివిల్ సూట్ దాదాపు చేయబోతోంది. వాళ్ళు రివ్యూ అయిన తర్వాత కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకవైపు కోర్టులొద్దు, పంచాయతీలొద్దు అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కూర్చొని పరిష్కరించుకుందాం అన్నా కూడా ఇది పరిష్కారం దిశగా కాకుండా జగడం దిశగానే వెళ్తుందా లేకపోతే? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు బాలరాజు యాదవ్ గారికి, శరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. 2 తెలుగు రాష్ట్రాల ప్రజానికం మొత్తానికి కూడా ఇక్కడ
హెడ్డింగ్ మీరు పెట్టినటువంటి ఈ హెడ్లైన్ జల జగడం, జగడమే జగడమే కావాలా? కావాలి. జలమే జీవం. ఈ ప్రకృతి అనంత విశ్వంలో ఈ ప్రకృతి ఈ భూమి పైన ఏర్పడిన దాంట్లో మొదటి జీవి జలచరం. జలంలోనే ఉత్పత్తి, జలంలోనే జీవం పుట్టింది. అక్కడి నుంచి అనేక రకాలుగా ఏకకణ జీవులు, బహుకణ జీవులు, జలచరాలు, ఉభయచరాలు, తర్వాత భూమి మీద తిరిగేటువంటి జీవులు ఉత్పత్తి ప్రారంభమైంది. అక్కడ తర్వాత అనేక వేల లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మానవ రూపం సంతరించుకుంది. అంటే జీవానికి మూలం నీరు. అలాంటి నీటి విషయంలో జగడాలు కాదు, జలం జీవం. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన పరిస్థితి చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి 2 జాతీయ పార్టీలే. టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి వారు జాతీయ పార్టీ అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర ప్రయోజనాలు, ఒక కులం ప్రయోజనాలు, ఒక ప్రాంతం ప్రయోజనాలు, ఒక బజారు ప్రయోజనాలు, వ్యక్తి ప్రయోజనాలు ఇలా ఉండకూడదు. విశాలమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. నేను సింపుల్ గా చెప్తాను, వీళ్ళిద్దరూ ఎంతటి అయోమయమైనటువంటి వాదంలో ఒకళ్ళని లాగితే వాళ్ళ రాజకీయం మొత్తం కూడా, వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పుకుంటే తప్ప నడవని స్థితికి వెళ్ళింది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఎంత సింపుల్ గా కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు నేను కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్తే, ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి భోంచేయటానికి, 3 భోంచేసేసారు. మిగిలిన దాన్ని తినేదానికి తినిపై ఒడ్డును కూర్చున్న రిస్ట్రిక్షన్ ఏంటండి? వాడు ఉన్నది తింటాడు, చాలితే తింటాడు, ఎక్కువ ఉంటే వాడు తిని వదిలేస్తాడు, చాలకపోతే సర్దుకొని లేచి వస్తాడు. అంతేగాని మేము ఇంతే తిన్నాం, నువ్వు కూడా ఇంతే తినాలి, లేదా మేము ఎంతైనా తినొచ్చు, నువ్వు ఇంతే తినాలి, నువ్వు ఇంత తినాలని రూల్ వచ్చిన తర్వాతే నువ్వు తినాలి, ఆగాలి ఫస్ట్ నీ రేషన్ కొలవాలి అనేటువంటి ఆ వాదంలో ఏమన్నా అర్థం ఉందా? ఇక వాడు తిన్న తర్వాత అది తీసుకుపోయి డస్ట్బిన్ వేస్తారు. అప్పుడు వాడి మీద రిస్ట్రిక్షన్ ఏంటి? ఇది కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. ఇప్పుడు నదీ జలాలు, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి. గతంలో అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాల మీద ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసి ఏం మాట్లాడాం? మిగులు జలాలపైన సంపూర్ణమైనటువంటి హక్కు దిగువ రాష్ట్రానికి ఉంటుంది అని. అదే హక్కుగా కూడా వచ్చింది. కాబట్టే కృష్ణా బేసిన్ లో కానివ్వండి, గోదావరి బేసిన్ లో కానివ్వండి, దిగువ రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక రకాలైనటువంటి వాడుకున్నాయి. ఈ రోజు చెప్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, కలవకుర్తి నెట్టింపాడు కానివ్వండి, లేకపోతే ఆ రోజు గోదావరి పైన పెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వచ్చినాయి? ఏ అనుమతుల్లో నుంచి వచ్చినాయి? వీటికి దిగువ రాష్ట్రాలు కాబట్టి మిగులు, అంటే ఇందా బాలరాజు గారు అడిగినట్టు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, వాటికి చాలా స్పష్టమైనటువంటి డెఫినేషన్ ఉంది. ట్రిబ్యునలే ఇంకా ఫైనలైజ్ చేయకుండా మీరెలా డిసైడ్ చేస్తారని కదా ఆయన అడుగుతున్నారు. మేము కాదండి మేము డిసైడ్ చేయట్లేదు. మేము తెలంగాణ ఇంతే వాడుకోవాలని మేము డిసైడ్ చేస్తే అది తప్పు. అది సిడబ్ల్యూసీ డిసైడ్ చేస్తుంది, లేకపోతే జలశక్తి మంత్రిత్వ శాఖ ఉంటుంది, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. కానీ దిగువనున్న మేము తెలంగాణ ఇంత వాడుకోవాలి, కర్ణాటక ఇంత వాడుకోవాలి, మహారాష్ట్ర ఇంత వాడుకోవాలని మేము డిసైడ్ చేయట్లా. అయ్యా మీ అందరికీ దాటిపోయి మా దగ్గరకు వచ్చినటువంటి వాటితో నుంచి మేము మా రాష్ట్ర ప్రయోజనాలకి అవసరాలకి వాడతామని. వీళ్ళకి గనక నిజంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ పెడుతున్నటువంటి పెద్దలకి ఏమాత్రం తెలివి సోయా ఉంటే వాళ్ళ భాషలో, గోదావరి పైన పట్టిసీమ మనం కట్టుకొని 180 టీఎంసీలు కృష్ణాకి తీసుకొని వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి నీటిలో నుంచి తెలంగాణ వాటర్ తీసుకొని పోయిందా లేదా? కింద మనం ఇక్కడ అనేక ఖర్చులు వ్యయప్రయాసాలకు వచ్చి పట్టిసీమ నీటిని మనం పొడిసి పట్టుకొని కృష్ణాలో కలుపుకొని ఇక్కడ చేసుకుంటే కృష్ణా జలాల్లో పైనుంచి వాళ్ళు కొన్ని తీసుకోవడానికి కుదిరింది కదా. అంటే ఏదైనా సరే సఖ్యతతోటి ఇప్పుడు ఇంకా మరిన్ని పోతున్న జనాలనే మేము ఆపామనుకోండి, మాకు తేడా లేదు, మేము ఆపటం ద్వారా మీరు ప్రయోజనం పొందుతున్నారు, తెలంగాణకు మేమే చేశాము అని మాట్లాడాలనేది మా ఉద్దేశం కాదు. అది లేదు కదండి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి కూడా అన్నది ఏంటి, 2 తెలుగు రాష్ట్రాలు సరే ఏదో కారణాలతో విడిపోయినా అందరూ తెలుగు ప్రజలే, వాళ్ళకి నీళ్లు కావాలి మేము అనుకుంటున్నాం, మా వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి మేము అనుకుంటున్నాం. అది తెలుగు జాతికి నీటి వినియోగం వస్తుంది. దిగువన మేము వాడేసుకుంటే పైనుంచి కొన్ని నీళ్లు వాళ్ళు తీసుకోవడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం వస్తుంది. కృష్ణా మీద కానివ్వండి, గోదావరి మీద కానివ్వండి.
గోదావరి జలాలు తెచ్చి మేము కృష్ణాలో కలిపి కృష్ణా నుంచి ఈ నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిని కృష్ణాకి తెచ్చి కృష్ణాని పెన్నాకి తీసుకెళ్లి అటువైపుకి ఉత్తరాంధ్ర వైపుకి తీసుకొని పోతే ఇక్కడ దిగువన ఉన్నటువంటి జలాలు వాడకం మాకు ఆ వాటర్ సరిపోతే పైన ఉన్నటువంటి నీటిని వాడుకునే దానికి మీకు అవకాశాలు వస్తాయి, అవకాశాలు మెరుగవుతాయి అనేటువంటి ఆలోచన ఉంది. దీన్ని అర్థం చేసుకోకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఇక్కడ సంపూర్ణంగా ఈ గొడవ వెనకబాలన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలకి మేలు జరిగేది కాదు కావాల్సిన ఆలోచన. తక్షణం రాజకీయ ప్రయోజనాలు ఒక పార్టీ పైన ఒక పార్టీ బురద చల్లుకుంటే వీళ్ళు కలిసి ఆ బురద చల్లుకునేటువంటి క్రమంలో మేమే శ్రీనివాస్ రెడ్డి గారు, కానీ మొన్న ఒక వారం కూడా అవ్వలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము గొడవలు పంచాయతీలు న్యాయ వ్యవహారాలు కోరుకోవట్లేదు, ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాము, గతంలో రాజకీయాల కోసం ఏం చేశారో వదిలేద్దాము, ఈసారి మన ప్రజల కోసం మనం ఆలోచించుకుందాం అని చెప్పారు. చెప్పి మళ్ళీ వారం కాలేదు. ఏమండి ఇదే నేను చెప్తున్నాను, తప్పని పరిస్థితి కాంటపట్టు అవుతుంది అంటున్నాను. వాళ్ళకి ప్రజలను నమ్మించడానికి మేము కాదు మేము ఉన్నాము. ఇప్పుడు ఒకళ్ళు లాగేసిన తర్వాత రెండో వాళ్ళు బజార్కి రావాల్సిందే. ఈ వివాదంలో ఒకళ్ళు బజార్కి వచ్చేసి దుమ్మి చేస్తా ఉంటే రెండో వాళ్ళు రావాల్సిందే దాంట్లోకి. రాకపోతే వాళ్ళ గురించి చెడ్డగాను తప్పుగాను వెళుతుంది. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం లేని విషయాన్ని వివాదం కింద మార్చి లేనటువంటి సమస్య అవుతుంది అని చెప్పేసి సాధారణ ప్రజానీకం యొక్క భావాల మధ్య వాళ్ళ ఆలోచనల మధ్య ఒక గ్యాప్ ను సృష్టించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతా ఉందో దాన్ని స్టాప్ చేయండి దయచేసి. తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మనం దిగునున్నటువంటి రాష్ట్రాలు. మనం గతంలో కోరుకున్న విధంగానే ఈ వచ్చినటువంటి జలాలు, ఇప్పుడు మిగులు జలాలు ఇవ్వంటివేంటి? కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతాన్ని కానివ్వండి, మిగులు జలాలు అంటే కేటాయింపులకు పోను మిగిలితే నికర జలాల్లో కేటాయింపులకు పోను మిగిలిన వాటిని మిగులు జలాలు అంటారు. వరద జలాలంటే వరదలు వచ్చినప్పుడు ఈ కేటాయింపులు అన్ని అయిపోయి పెద్ద ఫ్లడ్ కొట్టుకొని పోయి 20 లక్షలు 25 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లిపోతా ఉన్నప్పుడు పోయేటువంటి దాన్ని వరద జలాలు అంటారు. ఈ వరద జలాలు గోదావరిలో అంటే 60 నుంచి 75 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ వరద జలాల ప్రవాహం ఉంటుంది. ఈ వరద జలాల ప్రవాహం గత 100 సంవత్సరాల ప్రామాణికంగా తీసుకుని చూసినప్పుడు దాంట్లో నుంచి 75 సంవత్సరాల ప్రామాణికంలో సంవత్సరాలిన 3000 క్యూసెక్కులు తక్కువ కాకుండా సముద్రం సుమారు 1.5 టీఎంసీలు. 50 సంవత్సరాల్లో 1,50,00,000 టీఎంసీ, 1,50,00,000 టీఎంసీలు సముద్రం పాలైపోయినాయి. ఏంటి ఉపయోగం? ఇప్పుడు కిందకు వచ్చే 3,000 క్యూసెక్లు పోతున్నాయి. మేము కూడా ఒడిసి పట్టుకోలేము 3,000 టీఎంసీలు. 200 టీఎంసీల నీటిని తీసి నల్లమల సాగర్ ద్వారా పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ సస్యశ్యామలు అవుతుంది. కానీ కాదు, ఇక్కడ ఇందాక మన బాలరాజు గారు అడుగుతున్నట్టు ఇప్పుడు మీరు మిగులు జలాలు పట్టుకోవట్లేదు, ఓన్లీ వరద జలాలు ఏదైతే 50-60 రోజుల్లో ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ టీఎంసీలు తీసుకుంటారు, అదే కదా 600 టీఎంసీలు నీళ్లు. ఈ పాయింట్ రిషి గారు మీరు ఈ పాయింట్ హైలైట్ చేయండి. మిగులు జలాలు లేవు. ఓకే, దెర్ ఇస్ ప్రాజెక్టుల కేటాయింపులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణాలో చాలా క్లియర్ కట్ గా 811 టీఎంసీలు కేటాయింపు, 11 టీఎంసీలు రీజనరేటెడ్ వాటర్ కృష్ణాకు ఉందనుకోండి. దాంట్లో ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల్లో ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 కేటాయించేశారు. అంటే నికరంగా మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఒక రైతుకి 10 ఎకరాల పొలం ఉంటే పెద్దోడికి 5 ఎకరాలు, చిన్నోడికి అట్లా పనిచేసినట్టు, ఆడపిల్లకి ఇచ్చిన కట్నం అయిపోయినట్లా చేసుకున్నట్టు నికర జలాలు పంపిణీ అయిపోయింది. ఈ రోజు మనం తీసుకుంటున్నటువంటి ఏ జలమైనా సరే వరద జలాలే, ఇక మిగులు జలాలు లేవు. మరి బాలరాజు గారు వరద జలాలకు లెక్క తేలడం అంటారేంటి? బాలరాజు గారు సార్ ఇప్పుడు నేను ఏమంటే సార్, గోదావరి సంబంధించి ప్రధానంగా తెలంగాణ ఏపీకి ఆడవద్దు బచావత్ ట్రిబ్యునల్ 79-80s లో 1486 టీఎంసీల సంబంధించి కేటాయింపు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1486 కేటాయింపులు చేసిన తర్వాతకి తెలంగాణకు ఇప్పుడు ఏపీ రియాగ్నేషన్ కమిటీ ప్రకారం మనకు వచ్చినట్టు 1486 టీఎంసీలు.
ఇవి కేటాయింపు జలాలు ఇవి. కాదు కేటాయింపులు అది పక్క సింపుల్ లేమెన్ లాంగ్వేజ్ లో కాదు, లేమెన్ లాంగ్వేజ్ లో చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడిగిన మాటల్లో మా అందరికీ అర్థమయ్యేలాగా, ఇదిగో మీరు వాడుకోగా అసలు మీ వాటాకి రాగా అయిపోయినవి, మీరు కూడా ఒడిసి పట్టుకోలేనివి, మాకు రానివి, అలా వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని మేము పట్టుకుని ఒక 200 టీఎంసీలు ఒక 30-40 లక్షల ఎకరాలకి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక టీఎంసీ అంటే ఒక 20,000 ఎకరాలు వస్తుంది అనుకుంటా వారు చెప్తారు. సో వాటికి ఇచ్చుకుంటాం మేము అంటే ఇందులో ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ? సార్ నేను రిషి గారు నేను ఏమంటే 1486 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకుంటుంది, తెలంగాణ ఎంత వాడుకుంటుందో ఈ ట్రిబ్యునల్ అవార్డు చేయాల్సిన అవసరం ఫస్ట్ పాయింట్ ఉంది. ప్లస్ ఏదైతే మీరు వరద జలాలని మాట్లాడుతూ ఉన్నారో ఆ వరద జలాలకు సంబంధించి సుమారు 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం పోతున్నాయని మీరు అంటా ఉన్నారు. ఆ 3000 టీఎంసీలలో తెలంగాణ వాటా ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాటా కూడా తేలిస్తే అసలు వరద జలాలు ఎన్ని వస్తున్నాయి అనేది మనం మీరు లెక్క చెప్పుడు కాదు కదా, ఆ లెక్కలు చెప్పాల్సింది అవార్డు ట్రిబ్యునల్ చెప్పాలి కదా. ట్రిబ్యునల్ చెప్పకుండా మీరు ఉన్నదో వాడుకుంటామని చెప్పేసి రేపు మీరు ప్రాజెక్ట్ కట్టేస్తారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఏమైతే కేటాయింపులు చేయాల్సిన బాధ్యత ట్రిబ్యునల్స్ ఉంటుంది. అలా అక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి కేటాయింపులు చేయాలని చెప్పేసి నీకు రెగ్యులర్ అవార్డు అయిపోతుంది. కాబట్టి అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పోనీ ఆయన అన్న మాటే లాజిక్ అనుకుందాం, వరద జలాలు తేలకుండా మీరు 200 టీఎంసీలు పట్టుకుపోతానంటే మా సంగతి ఏంటి అంటున్నారు. వాళ్ళకి ఏంటి సొల్యూషన్? ఏమండి, ట్రిబ్యునల్స్ కేటాయింపులు చేసేటువంటి విధి విధానాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వినియోగం ఆధారంగా ఆ కేంద్రం జలశక్తి మండలి ఆమోదించినటువంటి ప్రాజెక్టుల ఆధారంగా సిడబ్ల్యూసి ఆమోదించినటువంటి ప్రాజెక్టుల ఆధారంగా ట్రిబ్యునల్స్ కేటాయింపులు చేస్తాయి. ఇక్కడ మనం చెప్పలా, బాలరాజు గారు మేం చెప్పట్లేదు 3000 టీఎంసీలని. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం చెప్పాం. ఈ రోజు ఆ రోజు జలశక్తి మండలి లెక్కేసింది. ఇప్పుడు 100 సంవత్సరాల పరివాహక ప్రాంత ప్రవాహాన్ని మనం కాదు లెక్కేసేది, సిడబ్ల్యూసి లెక్కగట్టి సిడబ్ల్యూసి తేల్చినటువంటి అంశం అది 3000 టీఎంసీల నీరు గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి అన్నటువంటి విషయం. ఈ రోజు అట్లా మాట్లాడితే మీ కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత చేవెళ్ళుందో ఈ ప్రాణహిత చేవెళ్ళ ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టారు, దేనికోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని ఆమోదించింది, స్వాగతించింది. తెలంగాణ ప్రజానీకానికి నీరు అందేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎక్కడ కట్టాలి, ఎక్కడ కడతా ఉన్నారు, దానికి నీటి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, దానికి తెలుగుదేశం పార్టీ ఎందుకని ఏ మాత్రం మాట్లాడటం లేదు. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. డిపిఆర్ లేకుండానే కనీసమైనటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండానే ఏదో కమిషన్లు వస్తాయంటే ఏ ప్రాజెక్ట్ అయినా పెట్టేస్తాడు, ఏదైనా తవ్వేస్తాడు, ఏదైనా అమ్మేస్తాడు. జగన్మోహన్ రెడ్డి వేరే కథ. కానీ తెలుగుదేశం పార్టీ చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు ఫినిష్ చేయండి. చరణ్ గారు మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు ఫినిష్ చేయండి. మీ ద్వారా బాలరాజు గారు అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు మీ ద్వారా మీ పార్టీలకు కానివ్వండి తెలంగాణ ప్రజానీకానికి మొత్తానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే జలం జీవం, జలం అభివృద్ధి, జలం అనేటువంటిది నాగరికత. మొత్తం నాగరికత విలసిల్లిందంతా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే, నీటిలో నుంచే నాగరికత వస్తుంది. తాగేదానికి ఎక్కడైతే ఒక మంచి ఖనిజాలు మినరల్స్ ఉన్నటువంటి వాటర్ ఉంటుందో అక్కడ ఆ ప్రాంతంలో ప్రజానీకం యొక్క ఆరోగ్యం కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి అభివృద్ధి అవుతుంది. అదే విధంగా నీటి పరివాహక ప్రాంతాల్లో జంతు జాలాలు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, పంటలు కానివ్వండి పండుతాయి. ఈ విధంగా అనేక నాగరికతలు నదీ పరివాహక ప్రాంతాల్లో విలసిల్లినవి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి జలాలని మనిద్దరు సఖ్యం ద్వారా కిందకు పోతున్నటువంటి నీటిని మేము ఒడిసిపట్టి పైకి తీసుకొని వస్తున్నాం. తద్వారా అవకాశం మేరకు పైన ఉన్నటువంటి జలాలను మీరు వినియోగించుకునే దానికి ఆలోచన చేయండి. ఎప్పుడు వివాదంతో కంప్లైంట్లతోటి సమస్య పరిష్కారం కాదు. ఓకే, లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ హియర్. ఇక్కడ మీరు చెప్పిన దానికి వీళ్ళిద్దరూ మాట్లాడతారు బ్రేక్ తర్వాత. ఇప్పుడు మీరు పోలవరం నల్లమల సాగర్కి అడ్డుపడడం మానేసి ఇంకా మాట్లాడితే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలవరం కూడా నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారన్నారు. అంటే అసలు నల్లమల సాగర్ లింక్ కూడా వదిలేసి అసలు పోలవరంలోనే ఇబ్బందులు ఉన్నాయని రేస్ చేసి ఆలోచన చేస్తోందా తెలంగాణ ప్రభుత్వం? రెండో పాయింట్, మీరేం చేయొచ్చు ఈ ఫ్లడ్ వాటర్ని తెలంగాణ ప్రభుత్వం అనేది ఆలోచించండి అని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, దాని గురించి మాట్లాడు చరణ్ గారు. సో ఎక్సెస్ ఫ్లడ్ వాటర్, గోదావరి ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ క్యాప్చర్ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు నేను అడ్డుకున్నానా, నేను అడ్డుపడ్డానా? అలాగే ఇప్పుడు గోదావరి వరద జలాలు వాడుకోవడానికి 200 టీఎంసీలకి నల్లమల సాగర్ కడుతున్నప్పుడు ఎందుకు అడ్డుకోవాలి, నష్టం ఏంటి? దీనికి కేటగారికల్గా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సమాధానం చెప్పగలుగుతుందా? సార్
సార్ ఇక్కడ చాలా స్పష్టంగా కావేరీ జల వివాదం అదే కదా సార్. ఇప్పుడు కర్ణాటక నుంచి తమిళనాడు ముందస్తుగా ప్రాజెక్టులు కట్టుకోవడం, కర్ణాటక ముందస్తుగా ప్రాజెక్టులు కట్టుకోకపోవడం మూలంగా అక్కడ జల వివాదం ప్రారంభమై రెండు రాష్ట్రాల మధ్య ఎంత పెద్ద గొడవలేనో మనం చూసినాం. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్లడ్ వాటర్ సంబంధించి కావచ్చు అన్ని సమస్యల పరిష్కారం లభిస్తే ఓకే. ఎందుకంటే ముందస్తుగా ఎవరు ప్రాజెక్టు కట్టుకుంటే వాళ్ళకు నీళ్లు తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కావేరీ జల వివాదంలో అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గొడవైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి మొత్తం వరద జలాలు కావచ్చు, మిగురు జలాలు కావచ్చు, నికర జలాలు కావచ్చు, లేకపోతే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, లేకపోతే ఏదైతే విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు, అన్ని పరిష్కార మార్గాలు చూపించుకుంటే భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కూడా ఇబ్బందులకు రాదని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా తెలంగాణ ప్రయాణాల విషయంలో ఇక్కడ చూడండి, కృష్ణా బేసిన్ లో వాటర్ పెన్నా బేసిన్ తరలిస్తా ఉన్నాం. అసలు బేసిన్ దాటిపోతా ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జలాల విషయంలో శ్రీశైలం కాంచి పెన్నా బేసిన్ కూడా పోతుంది. ఇక్కడనేమో నల్లమల్ల తరలించే ప్రయత్నం. అంటే ఇక్కడ బేసిన్ మారినప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వాడుకుంటామన్నా మేము వాడుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జలాలకు సంబంధించి పరిష్కారం చూపించినట్లయితే భవిష్యత్తులో ఈ వివాదాలు మరీ పెద్ద కాకుండా ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా శ్రీశైలం డ్యామ్ మెయింటెనెన్స్ ఎవరు చేయాలా? ఆంధ్ర చేయాలి. తెలంగాణ డ్యామ్ మెయింటెనెన్స్ కావచ్చు, భద్రత కావచ్చు, అన్ని తెలంగాణ చూడాలి. తెలంగాణకు అప్పయ్య చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అక్కడ శ్రీశైలం సంబంధించి ఏమో వాళ్ళు రిపేర్ చేయని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ పరిష్కారం చెప్పమంటున్నారు కదా మేనేజ్మెంట్ కూడా. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ అదే చెప్తా ఉన్నాం సార్, అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు గలాడ క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓట్లు పడే ప్రయత్నం కూడా చేసిరు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, దీన్ని సెంటిమెంట్ గా వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కూర్చొని మాట్లాడకుండా లేకపోతే కోర్టులో తెలుసుకుంటారు, రెండే పరిష్కార మార్గాలు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు మహారాష్ట్ర కర్ణాటకను ఈ కేసులు ఇంప్లీట్ చేస్తూ పిటిషన్ అని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ సమస్యకి ఎక్కడ ఒక పుల్ స్టాప్ పెట్టకపోతే నీటి మీదనే ఏకంగా రాజకీయం చేసే ప్రయత్నం ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య వాళ్ళు అనివార్యంగా చేస్తారు, మీరు కూడా చేసేలాగా ప్రెజర్ చేస్తున్నారా అని. సార్ మేము ఎక్కడ గుర్తుపెట్టుకోవాలా, మేము ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి విధంగానే పరిహారక ప్రాంతం కావచ్చు. ఎందుకంటే మేము మన తాత్కాలిక ఒప్పందం కూడా గతంలో కేసీఆర్ గారు 66-34 అన్నాం, మేము తాత్కాలిక ఒప్పందం కూడా 50-50 అన్నాం. ఎందుకంటే మాకు పరిహార ప్రాంతం కృష్ణా జలాల్లో 71% ఉంది. కాబట్టి 70% కావాలని చెప్పి కోరుకున్నాం. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఏదైతే అనుమతున్న ప్రాజెక్టులకు మళ్ళీ ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి విభజన చట్టం ఉంది. దానిలో భాగంగానే జూరాల దగ్గర మళ్ళీ వాటర్ కూడా అవసరం ఉంటే తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడాం. అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి కూడా గతంలో తుమ్మిడేరి దగ్గర ప్రాణహిత చెవుల పేరు మీద అనుమతి ఉన్నటువంటి ప్రాజెక్టు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాముగా ఉన్నారు. మరి అట్లంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో పట్టిసీమ కట్టినందుకు ప్రశంసిస్తూ మాట్లాడింది కేసీఆర్ గారే. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసిస్తూ వరద జలాలు, గోదావరి జలాలు వాడుకోని చెప్పింది ఈ ఆలోచన తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళు రివర్స్ మాట్లాడే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇదేదైతే కావేరీ సంబంధించినటువంటి అంశం మన ఎగ్జాంపుల్ కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి భవిష్యత్తులో రావదంటే వరద జలాల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఆ విధంగా ముందు, ఎందుకంటే ముందస్తుగా ఆంధ్ర కట్టుకుంటది, తెలంగాణ నుంచి గోదావరి జలాలు ఆంధ్ర పోతున్నప్పుడు ముందస్తుగా కట్టుకున్న వాళ్ళకే కేంద్ర సుప్రీంకోర్టు ప్రయారిటీ ఇస్తా ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు. ఇప్పుడు మిగులు జలాలని వరద జలాలని ఇప్పుడు భావిస్తాం. కరెక్ట్, తెలంగాణ పరిస్థితి రాకూడదు అంటే యాజ్ ఆఫ్ నో మీకు ఒక అవకాశం ఉంది. ఏంటి? సివిల్ సూట్ దాఖలు చేయకుండా ఆగడం. ఆగి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూర్చుని మాట్లాడుకుని ఆ తర్వాత అది అంతకి పరిష్కారం రాకపోతే అప్పుడు సివిల్ సూట్ ఎలాగో దాఖలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హరీష్ రావు ఏమంటున్నారు, మీరు సివిల్ సూట్ వేసి మహారాష్ట్రతో మాట్లాడి కర్ణాటకతో మాట్లాడి అయ్యే అంతా పుణ్యకాలం అయ్యేలోపు ఏపీ ప్రాజెక్ట్ కట్టేసుకుంటుంది అని. సో మళ్ళీ ఆ రాజకీయం కోసం మీరు సివిల్ సూట్ హడావుడిగా వేస్తే వేయాలి అంతే. సార్ ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినాడు, కోర్టుకు పోకపోతేనేమో కోర్టుకు పోలేదంటే, కోర్టుకు పోతేనే లేట్ అయితే మరి ఎందుకు 10 సంవత్సరాలు ఎందుకు పరిష్కారం చేసుకోలేకపోయినా మనం? ఈ రెండు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం నీటి జలాలను పరిష్కరించుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? మరి 9 సంవత్సరాల కాలం పాటు బాలరాజు గారు వ్యాలిడ్ అది మీరే కదా, మేము కాదు కదా. 9 సంవత్సరాల కాలం పాటు కాలయాపం చేస్తారు, జగన్మోహన్ గారు పిలిపిస్తారు, అక్కడ మీరు రాయలసీమ పోతురి, తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ పోయి 299 ఒప్పుకున్నది మీరే, ఇవన్నీ చేసింది మీరే, మేము కాదు కదా. మొత్తం తప్పులన్నీ మీరే చేసి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపోజిట్. మీ తప్పులు బాలరాజు గారు, మీ తప్పులకి శిక్ష వాళ్ళ కాంగ్రెస్ అనుభవించాలంటే ఎట్లా అండి సార్? ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 65 ఏళ్ళు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ, 17 ఏళ్ళు వెళ్ళింది టీడీపీ పార్టీ. మీరు 2014 నుంచి 2020 అంటే మేము ఒక 9.5 ఏళ్ళు వెళ్ళినాము.
గతంలో 65 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ తప్పు చేసిందని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా సార్? 1969 లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడ్డా సార్. రిపోర్టు 1973 లో ఇచ్చింది సార్. ఎవరున్నారు సార్ 1973 లో? 1969 లో గెజిట్ జీవో ఎప్పుడు వచ్చింది సార్? 1976. అవార్డు ఎప్పుడైంది సార్? 1979 లో అవార్డు చేసింది సార్. ఏం సార్ ఇది? కానీ 2014 వినండి సార్, వినండి రిషి గారు, సరే సరే ఓకే ఓకే చెప్పండి. ఒక్క నిమిషం చరణ్ గారు I have more reporters, more knowledge, I have more subject. కాదు, మీకు కేసీఆర్ గారికి ఇరిగేషన్ మీద అవగాహన ఉంది, ఇంకా కాంగ్రెస్ లో ఎవరికి లేదు, ఏపీలో ఎవరికి లేదు, మాకు ఎవరికి లేదు. అందుకే కాదు, ఒక నిమిషం నా మాట వినండి. కేసీఆర్ గారు అందుకే నీటిని ఎలా వాడుకోవాలో తెలియదు, దేశంలో ఇంతమంది ప్రధానులు ఎలగబెట్టారు, నేను చెప్తాను ఎలా వాడుకోవాలో దేశం మొత్తానికి అన్నారు బీఆర్ఎస్ గా మారిన తర్వాత. అదే సార్, అందుకే 2013లో ఏపీ పునర్విభజన చట్టం తయారు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్. ఆ రోజు తెలంగాణకు కృష్ణా జలాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు ఏదైతే ఏపీకి, రాయలసీమ, అదే విధంగా ఆంధ్రాకి, తెలంగాణ సంబంధించి 3 ప్రాంతాలకి కేటాయింపులు జరిగినాయి. ఆ రోజు 811 టీఎంసీలలో ఏ ప్రాంతానికి ఎంత అని చెప్పేసి ఆ రోజు తేల్చి 299 టీఎంసీలు అని చెప్పేసి తెలంగాణకు ఆ రోజు 2013లోనే ఏపీ రియాగనేషన్ దాని చట్టంలోనే పొందుపరిచింది సార్. తనంతరం మీరు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాతకి మీరు మరి అయ్యా 2014 మేము జూలై 14వ తారీఖు 2014లో కేసీఆర్ గారు అయ్యా ఆ రోజు 89 ప్రకారం, అంటే ఆ రోజు ఏం చెప్పినారు, 89 సెక్షన్ 89 పెట్టినారు ఏపీ పునర్విభజన చట్టంలో. 89 ప్రకారం ఏంటి, ఉన్నటువంటి ఏదైతే ప్రాక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి 89 సెక్షన్ చూపిస్తారు సార్. ఆ రోజు కేసీఆర్ గారు 89 సెక్షన్ ఎట్లుంటది, మాకు వాటా రావాలి, నది పరివాహక ప్రాంతం ప్రకారం వాటా రావాలి తప్ప ప్రాక్టుల వారీగా మీరు వాటర్ ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రం రాగానే అసలు 89 సెక్షన్ అనేది తీసివేసి సెక్షన్ 3 అని కొట్లాడినాం సార్. సెక్షన్ 3 ఉద్దేశం ఏంది, 89 సెక్షన్ ఏమేం చెప్తుంది అంటే ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చెప్తుంది సార్. సెక్షన్ 3 ఏం చెప్తుంది, నది పరివాహక ప్రాంతంగా కేటాయింపులు, నీటి కేటాయింపు ఉండాలని చెప్తుంది సార్. సెక్షన్ 3 కోసం 2014 జూలై 14వ తారీఖు రోజు మేము కేంద్రాన్ని నివేదించినాము, కోర్టుకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా సార్. తర్వాత సెక్షన్ 3 ఇలా అమలవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది సార్. ఇలా సెక్షన్ 3 ప్రకారమైన ట్రిబ్యునల్స్ ప్రకారమైన ఇలా బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి సుమారు 20 ఏళ్ళు అవుతుంది సార్. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేర్పించని చెప్పండి, ఆంధ్ర ప్రభుత్వం పర్పస్ బానే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు తింటుడు కదా, చెవులో చెప్పగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిండు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెవులేందుకు, లేఖలు రాసో లేదా ఆ రాష్ట్రానికి పోయి నువ్వు కూడా విజయవాడ పోయి బజ్జీలు తిని మంచిగా రొయ్యల పులుసు తాగి మంచిగా హాయిగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మంచిగా మాట మాట్లాడుకొని చెప్పండి. తప్పే ఉంది. ఇప్పుడు తప్పే ఉంది. ఏ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతాల్లో అక్కడ ఫేమస్ ఫుడ్ పెడతారు ముఖ్యమంత్రి. తప్పే ఉంది. నాగరికత నీటి దగ్గర ఏర్పడదు. తప్పేమట్లేదు, సేవలు చెప్తున్నాను రిషి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు ముంబై పోయిరు. ముంబైకి ఎందుకు పోయారో తెలుసు, మెట్రో సంబంధించిన ప్రాజెక్ట్ కోసం పోయారు, కానీ మీరు అభిషేక్ మను సింఘ్వి కోసం పోలేరు, జలాల వాదన కోసం ముంబైకి, అది కూడా తెలుసు. దానికి చెప్పండి వినిపించారు, కొట్టేసిరా. అయ్యో సివిల్ ఆధారాలు ఏం పంపలేరని చెప్పేసి మహారాష్ట్రకు ఆకలి కావట్లేదు, కర్ణాటక ఆకలి కావట్లేదు, వాళ్ళకి ఆకలి అయితే తీసుకురాపని చెప్తే నేను తీసుకొస్తాను, నా రాష్ట్రం ఏదో నా వాట చేస్తామని కొట్టాడాలి. సుప్రీంకోర్టు సార్, నేను ఋషి గారు నేను ఏపీ ద్వారా అడుగుతున్నా, మహారాష్ట్రం తీసుకొని, కర్ణాటక తీసుకొని, మేము ఒడిస్తా తీసుకొని, ఛత్తీస్గఢ్ తీసుకొని పోవాలా మేము? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కాదు, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కాదు, దేశ అత్యున్నత న్యాయస్థానం. వినండి వినండి, సీజే బెంచ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది. మహారాష్ట్ర కర్ణాటక పార్టీలుగా ఉన్నాయి కాబట్టి 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేసుకోండి అని. ఇట్స్ నాట్ ఏ డెసిషన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో నాకు అర్థమైంది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్ గా తర్వాత ఈ పోలవరం నల్లమల సాగరు
మీరు ప్రయత్నాలు ఏది చేస్తున్నారు కానీ ఇదేం ముందుకెళ్లేలాగా కనిపించట్లేదు. అంటిల్ అండ్ అన్లెస్ తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూర్చుని ఆయనకి లోకల్గా ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ పొలిటికల్ ప్రెషర్ పక్కన పెట్టి ఏదో ఇలా చేసుకుందాము, మాకు ఇది కావాలి మీకు ఇది ఇస్తాం అనుకుంటే తప్ప ఇది ముందుకు వెళ్తుందని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా సివిల్ సూట్ దాఖలు చేస్తే ఎప్పుడు తేలాలి అది? ఈలోపు మళ్ళీ ఇంజక్షన్ కావాలంటున్నారు కదా, ఇంజక్షన్ ఆర్డర్ కావాలని హరీష్ రావు అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చేయాలి, కేంద్రం చేయాలి సార్ దీన్ని. రిషి గారు, దీంట్లో ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇక్కడ అధికారంలోకి రావటం అనేటువంటిది మాత్రమే రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్యగా వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. కానీ నీళ్లు అనేటువంటి ప్రజలకు సంబంధించిన సమస్య. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఇది ప్రజలు తేల్చాల్సినటువంటి అవసరం. ప్రజలు దీనిపైన ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి అభిప్రాయంతో వారికి సరైన దిశలో దీన్ని అవగాహన కల్పిస్తే ప్రజలు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోలేరు. ఎప్పుడు వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తుందో అప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి, ప్రభుత్వాలుగా ముఖ్యమంత్రులు, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం, అక్కడ కదా ఈ లింక్ అక్కడ ఉంది. కాబట్టి ఒకళ్ళని సురేంద్ర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అవార్డుని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నీటి కేటాయింపుల మీద గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు తేల్చాల్సింది కేంద్రం. టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సింది కేంద్రము. ఎపెక్స్ కౌన్సిల్ లో కీలకంగా ఉండేది కేంద్రము. సిడబ్ల్యూసి ఆధ్వర్యం నడిచేది కేంద్రము. కేఆర్ఎంబి బోర్డు వేసేది కేంద్రము. కాబట్టి కేంద్రం వెళ్తకుండా నేను ప్రేక్ష పాత్ర వహిస్తూ మీరు అనుకుని సావండి అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తూ ఇదే పోలవరం సంబంధించడానికి కేంద్రం ఇచ్చింది చెప్పారు ఇక్కడ మోదీ గారు. చంద్రబాబు అంటారు కానీ కిషన్ రెడ్డి మోదీ అంటారా? ఇది బాలరాజు గారి ఒపీనియనా మరి బీఆర్ఎస్ పార్టీ ఒపీనియనా? మరి బీఆర్ఎస్ గారు ప్రయత్నం చేయాలి సార్. కేంద్రాన్ని వెంటాడుతాం, రేవంత్ రెడ్డిని వెంటాడుతాం. కాదు, మీరిద్దరు వెంటాడు. డిలోప్ శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు చూద్దాం. ఒక నిమిషం క్లోజ్ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఏమండి, వాళ్ళిద్దరు కలిసి ఒకసారి మాట్లాడుకుంటే ఎవరు వాదన వినపట్టలేదు. ఎవరిని వెంటాడక్కర్లేదు అంటారా? ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరిది వినపట్టలేదు. కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. ఇది ఖచ్చితంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చేటువంటి తీర్పు, ఆ తర్వాత అది అవార్డు అవడానికి పట్టే సమయము, ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే తక్షణం ఇప్పుడు ఏదైతే వరద జలాలు సముద్రం పాలవుతా ఉన్నాయో వాటిని తీసుకొని రెండు రాష్ట్రాలకి ప్రయోజనం చేకూరే. చూద్దాం, తెలంగాణ ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దీనివల్ల నష్టమేంటని అడుగుతున్నారు. బహుశా త్వరలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు, బాలరాజు గారు, చరణ్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.